మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను కస్తూర్బా స్కూల్లో 10 సంవత్సరాలుగా స్కిల్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. నిన్న శనివారం 3 గంటలకు పోయి ప్రిన్సిపల్ మేడం పర్మిషన్ అడిగినాను. కడా పీడీ దగ్గర అపాయింట్మెంట్ ఉందని. ఇస్తానని సార్ ఇస్తానంటే మళ్ళీ మాట్లాడేసి అంతా చెప్పేసి నీతో నేను మాట్లాడాలనుకుంటా ఉండను అనింది. ఏం మేడం అంటే నీకేనా ఏం పని ఇచ్చినానో ఆ పని మాత్రమే చూసుకొని వెళ్ళు, ఎక్స్ట్రా ఆర్గ్యూలంతా నీకు అవసరం లేదు, వాళ్ళకి వీళ్ళకి పని చెప్పే అర్హత నీకు లేదు, నీకు ఆ పవర్ ఎవరు ఇయ్యలేదు అనింది. ఏం మేడం చెప్పండి, దేవుని తోడు నేను అట్లా చేయలేదు, మీరు ఎక్కడ సత్యం చేయమన్నా చేస్తాను అంటే వండుకొని నువ్వేం సత్యం చేసేది, నువ్వు సత్యం చేసినా కూడా నీకు దేవుడు ఏం మేలు చేయడు, నేను అనుకుంటే నీ పరిస్థితి ఆడా పోయింటుంది, నా గురించి నువ్వేం మాట్లాడినావు నాకు తెలుసు మేడం, నిరూపించండి మేడం అంటే నేను నిరూపించాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్తే కాదు నేను నిరూపించాల్సింది, 10 మందిలో నిలబెడతాను నిన్ని, అప్పుడు తెలుస్తుంది నీకు. నేను అనుకుంటే నీ పరిస్థితి ఇంకొకలాగా ఉండేది, నీ గతి ఇంకొకలాగా ఉండేది, నీలాంటి వాళ్ళని బోలెడు మందిని నేను చూసిండాను, నేను ఆయాన్ని 5,000 రూపాయలు ఇచ్చి ఆయాన్ని పెట్టుకుండాను, నీ ఇంట్లో వచ్చి నేనేం తింటా ఉండను అని అంతా మాట్లాడింది సార్. నిరూపించమంటే నేను నిరూపించాల్సిన అవసరం నాకు లేదు, నేను నిరూపిను, చెప్పండి మేడం అంటే నీకు చెప్పాల్సినంత అవసరం ఏమన్నా నాకు, నువ్వు చెప్తే నేను చెప్పాలనా, నాకు అన్నీ తెలుస్తాయి, నువ్వు ఏం మాట్లాడేది స్కూల్లో, నీకు పని తక్కువ మాటలు ఎక్కువ అనింది. నా జాబ్ చాట్లో లేని పనులు కూడా నా దగ్గర చేపించింది సార్, నేను అప్పుడు కూడా బాధపడలేదు, చేసినాను. 8-10 రోజులుగా వంట కూడా చేసి పెట్టినాను సార్, రోజు పిల్లలకు వడ్డిచ్చే నుంచి వంట చేసే నుంచి కూడా చేస్తాను. వాచ్మెన్ డ్యూటీ చేపించింది, లెట్రిన్ ట్యాంకులు క్లీన్ చేసే చూసుకోమంటే ఆడ చూసుకున్నాను. ఇంత చేసి కూడా ఆమె ఇట్లా మాట్లాడిందంటే నా వల్ల కాలేదు సార్, బాధ తట్టుకుండేకి. అందుకే చనిపోవట్లా, మనకొద్దు, 10 మందిలో నిలబెడతానంటే నేను ఏం తప్పు చేసినాను అనే బాధతోనే నేను ఇట్లా చేసుకున్నాను సార్. అంతే సార్, నాకు చేసే కానీ ఆఫీసర్లకు కూడా రిపోర్ట్ ఇచ్చినాను, ఎవరు హెల్ప్ చేయలేదు. గర్ల్స్ హై స్కూల్లో క్లియర్ వేకెంట్ ఉందంటే కూడా ఏ ఆఫీసర్ కానీ అయ్యలేదు అనేసినారు. ఎంఈఓ సార్ అంటే ఏదేదో చెప్తాను, కడా పీడీ సార్ సోమవారం రమ్మా నేను మాట్లాడతానని చెప్పినారు సార్. ఆ సార్ని నమ్ముకొని ఉన్నాను, ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు ఎవరైనా సరే సహాయం చేయాలా, నాకు మగతోడు లేదు, నేను నా బిడ్డ ఇద్దరే ఉండేది, నాకెవరు మగతోడు లేదు, సపోర్ట్ లేదనే వీక్నెస్ లోనే నన్ను టార్చర్ పెడతా ఉన్నారు సార్ స్కూల్లో. ఆమెకి ఎవరు చెప్పినారు నేనేం తప్పు చేసినానని నాకు నిరూపిస్తే చాలు, నేను ఇంకా స్కూల్లో పని కూడా చేయను, నాకు వద్దు, నేను ఇంట్లో పాచి పనులన్నా చేసుకుంటానే కానీ నేను ఆ స్కూల్లో చేయను సార్, నాకు ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు, వేరే జాబ్ చేసేకి మాకెవరు సపోర్ట్ లేదు, నా వల్ల కాదు సార్.